దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నేను తొందరగానే ముగిస్తాను, ఎందుకంటే స్కూల్కి కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీషు మీరు అందరూ మాట్లాడగలరా? డిగ్రీలు చదివారు కానీ ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఎలాగో నేను చెప్తాను. 5000 పదాల కంటే ఎక్కువ మీకు వస్తే ఇంగ్లీష్ మాట్లాడతారు. 5000 రావా? ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీల వరకు చదువుతున్నారు, లక్షల వర్డ్స్ వచ్చు, కానీ అవి 5000 కలపటం రావాలి ఒకదానికొకటి. ఈజ్ ఎక్కడో, వాజ్ ఎక్కడో, వర్ ఎక్కడో, హ్యావ్ ఎక్కడో, హ్యాడ్ బీన్ ఎక్కడో, ఇవన్నీ ఉపయోగించటం వస్తే అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. కేవలం 5000 ఇంగ్లీష్ మాటలు వస్తే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. దేవునికి స్తోత్రం. మీకు తెలియదు సత్యం. ఇప్పుడు వరకు నేను చెప్పే వరకు చాలామందికి తెలియదు, కానీ నేను చెప్తూ ఉన్నాను. మరి అలాగ మాట్లాడాలంటే గ్రామరు మరి మనకి రావాలి. హల్లెలూయా. మరి ఆ విధముగా గ్రామర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది మనకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మాట్లాడగలం. ఆ విధంగా ఈరోజు మరి ఇప్పుడు చూడండి, డిగ్రీ వరకు చదువుతున్నా, అలాగే నిన్ను పుస్తకాలు డిగ్రీ వరకు బోల్డ్ అని చదివేస్తున్నామా లేదా? చదువుతున్నామా లేదా? కానీ మరి ఇప్పుడు చెప్పినట్లుగా గ్రామర్ కలపటం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనము ఈజీ ఇంగ్లీష్లో మాట్లాడగలం. అలాగే ఇప్పుడు ఈరోజు ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మీకు తెలిసినయే, కానీ అవి ఏం చేయాలి? కలపటం రావాలి. హల్లెలూయా. కలపటం వచ్చినప్పుడు అది ఒక వాక్చాతుర్యంగా, ఒక మంచి జ్ఞానమైనటువంటి శైలిలో మరి అటు వినేవారికి అర్థమవుతుంది, రెండోది దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీకు తెలిసినటువంటి మాటల్లో నుండే మరి నేను ఆ 3 మాటలు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన నీవే నన్ను ఏం చేశాడు? మొర్ర పెట్టగా నన్ను స్వస్థపరిస్థితి. అయితే కింద వచనములో ఉంది, ఎందుకు నీవు నన్ను బ్రతికించావంటే ఆ కింద వచనంలో ఉంది స్తుతించటానికి అని ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు మరి దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మేలులు, మరి దేవుని యొక్క నామానికి ఎలాగా మహిమ తెచ్చేటువంటి వారంగా ఉంటామో ఈ యొక్క 3 విషయాలు చెప్తాను. మొదటిది ఏమిటంటే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనము. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. మొదటిది ఏంటంటే స్తుతి యాగము. నేను ఈ బైబిల్ అన్నింటిలో మరి నెతికాను ఎన్ని యాగాలు ఉన్నాయి. మనం చాలాసార్లు స్తుతి యాగం గురించి వింటున్నాం, కానీ ఎన్ని యాగాలు ఉన్నాయని దీంట్లో నెతికితే 3 యాగాలు దొరికాయి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి యాగం ఏంటంటే స్తుతి యాగం. దేవుని మహిమపరచటానికి, దేవుని ఆరాధించటానికి, దేవుని గణపరచటానికి మొట్టమొదటగా స్తుతి యాగము మనము చేయాలి. అయితే మరి ఈ యొక్క స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అంటా ఉన్నాడు. మరి యొక్క స్తుతి యాగం, ఈ స్తుతి యాగము దేని కొరకు మనము చెల్లిస్తూ ఉన్నామంటే మొక్కుబడుల నిమిత్తం మనం చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మరి దైవజనులు వారు ఒక మొక్కుబడి చేసుకున్నారు. ఏమిటి? దేవుడు నన్ను స్వస్థపరిస్తే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. సమాజాన్ని, సంఘాన్ని పిలిచి ఆయన ప్రజల అందరి ఎదుట నా మొక్కుబడులు నేను చెల్లించాలి, దేవుణ్ణి మహిమపరచాలనేటువంటి ఒక నిర్ణయం చెప్పున వారు ఈ రోజును మరి స్తుతి కూటమి ఏర్పాటు చేశారు. కాబట్టి మొదటి మాట ఏంటంటే మరి మనం చూస్తున్నాం 50వ కీర్తన 14లో దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. మొదటిది ఏం చెప్పండి? ఏం యాగము? స్తుతి యాగం. బైబిల్లో 3 మాటలు మరి ఈ యొక్క యాగాల గురించి. అయితే ఈ యాగం అంటే ఏంటో మనం తెలుసుకుంటే అప్పుడు మనం స్తుతించడం ఎలాగో మనకు అర్థమవుతుంది.
అందుగురించే మరి ఈ యొక్క చాలాసార్లు మనం అనుకుంటున్నాం స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా, కానీ దానికి మించింది ఒక యాగములో ఉంది. హల్లెలూయా. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఈ స్తుతి యాగం గురించి. ఈ యాగము అనేది ఏంటోది మనం తెలుసుకుంటే ఈ మూడు నేను చెప్పబోయేటువంటి మొదటి స్తుతి యాగము, లేకపోతే రెండోది మూడోది మనం తెలుసుకుంటూ ఉన్నాం. మొదటిది స్తుతి యాగము. ఈ యాగం గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఈ యాగం అని అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే సాక్రిఫైస్, అంటే సమర్పణ. అంటే మనము ఒక నిర్ణయానికి వచ్చి పూర్తిగా సమర్పణ. ఇప్పుడు చూడండి, ఇదేం కాలము? శీతాకాలంలో ఉన్నాం. మరి అక్కడ పెద్ద గుంట నీరు ఉంది, చల్లటి నీళ్ళు. మనం ఏం చేయాలి? దాంట్లో దిగ్గలమా? చెప్పండి. చల్లగా ఉన్నాయి నీరు, దాంట్లో మనము వెళ్ళి మరి కాలు కడుక్కోగలమా? పోని దాంట్లో చేయట్టగలమా? ఎట్లేము, ఎందుకంటే చాలా చల్లగా ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? ఒక సమర్పించుకుని చలిట్టినా కానీ, ఒకవేళ జియ్యమని లాగినా కానీ, లేకపోతే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నేను ఆ నీళ్లను లోనికి నేను వెళ్ళాలనేటువంటి ఒక సమర్పణ లేక ఒక ఆలోచన కలిగి ఉంటాం. అయితే దానినే మరి యాగం అంటాం. చూడండి, ఇక్కడ మనం చూస్తే యాగం అని అంటే సాక్రిఫైస్ అంటారు. మేక్ లేక డూ ఆఫరింగ్, లేక ఈ సాక్రిఫైస్ని మన యొక్క ఈ హిందూ దేశంలో ఏమని కొలుస్తారంటే, బైబిల్లో అయితే యాగము హిందువులు ఏమని అంటారంటే యజ్ఞం అంటారు. ఏమంటారు? యజ్ఞము. యజ్ఞము అని అంటే బాసి పెట్టేసుకుని, రెండు కాళ్ళు మడతెట్టుకుని, రెండు చేతులు జోడించి, కళ్ళు మూసుకుని ఏం చేస్తారన్నమాట? జపం చేస్తారు, లేక మంత్రాలు చదువుతూ ఉంటారు. మంత్రాలు చదువుతూ మరి పలికిన మాట పలకకుండా వల్లిస్తారు. దాన్ని యజ్ఞము అంటారు. మీరు ఎప్పుడైనా యజ్ఞం చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళి చూసారా? మీరు చూసారా? చూడలేదు, నేను చూశాను. యాగం అంటే యజ్ఞం. యజ్ఞం ఎలా చేస్తారని అంటే, చుట్టూ ఒక మన బైబిల్లో ఉన్నటువంటి విధంగానే ఒక బలిపీఠము, తర్వాత దానిలో అగ్ని కట్టెలు వేసి దానిలో అనేకమైనటువంటి పదార్థాలు వేస్తారు. పాలు వేస్తారు, పాలు చూడండి, పాలు, నెయ్యి, ఇంకా మరి ధాన్యము, ఇంకా చాలా రకాలైనటువంటి పదార్థాలు అవి వేసినప్పుడు అవి హోమముగా లేక అవి పైకి పొగలాగా లేసి దేవునికి మరి సమర్పిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ అంటా ఉన్నాడు, మనము సమర్పించేవి లోక సంబంధమైనటువంటివి కాదు, కానీ ఏమి యాగం మనము సమర్పించేది? స్తుతి యాగము. ఈ స్తుతి యాగము మనము ఏ విధముగా అయితే ఈ యొక్క మరి ఒక వ్యక్తి అన్నీ వేసి మరి దానిలో కాల్చి భస్మము చేసి ఆ వచ్చేటువంటి పొగ దేవునికి సమర్పిస్తా ఉన్నాడో, ఇప్పుడు మన ప్రార్థన, మన ఆరాధన, మన స్తుతి, మన స్తోత్రము, మనకి చేసినటువంటి మేలులు, ఈ అన్నింటినీ ఏం చేయాలి? అక్కడ అగ్నిలో వేసినట్టుగా ఏమవుతుంది? అప్పుడు దేవుని సన్నిధిలో వేసినప్పుడు అవి పొగవలే పైకి వెళ్తుంది. అందు గురించి మనం చాలాసార్లు చదువుతాం. కీర్తనాభకుడు ఏమన్నాడు? నేను ప్రార్థన చేయుట, చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ సన్నిధికి చేరునుగాక, నా ప్రార్థన నీ ధూపము వలె చేరునుగాక అన్నాడు. చూసారా? ఈ స్తుతి యాగం అనేది మనము నోటి నుండి వచ్చినటువంటి ఈ యొక్క మాటల ద్వారా, నోటి నుండి వచ్చినటువంటి ఈ ఆరాధన ద్వారా, నోటి నుండి వచ్చినటువంటి స్తుతి ద్వారా మనం ఏం చేస్తున్నాం? యాగము చేస్తున్నాం, లేక సమర్పిస్తా ఉన్నాము. ఇక్కడ ఇంకా మనం చూస్తే ఈ స్తుతి యాగము అనేది దేని కొరకు మనము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తా ఉన్నాము? యొక్క మొదటి మాట మనం చూస్తున్నాం, ఈ స్తుతి యాగం అనేది మొక్కుబడుల నిమిత్తము చేసేది స్తుతి యాగం. మూడు యాగాలు ఉన్నాయి బైబిల్లో. మొదటిది స్తుతి యాగం. ఈ స్తుతి యాగము ఆఖరి లైన్లోనే దాని యొక్క జవాబు ఉంది. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు
చెల్లించు అంటే మొక్కుబడులు చెల్లించటమే స్తుతి యాగం చేయటం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క గృహస్థులు ఏం చేస్తున్నారు? స్తుతి యాగం అంటే మొక్కుబడులు చెల్లిస్తున్నారు, అనుకున్నటువంటిది మొక్కుబడులు. మరి నాకు ఒక కథ గుర్తుకు వస్తూ ఉంది. ఒక వ్యక్తి తాడి చెట్టు ఎక్కాడు. తాడి చెట్టు ఎక్కితే ఏమనుకున్నాడు ఆయన? తాడి చెట్టు పైకంటే ఎక్కాడు, కిందకి దిగి రాలేకపోతున్నాడు. ఎందుకు? కడుపులో నొప్పి ప్రారంభించింది భయంకరంగా. అక్కడ అనుకున్నాడు, అయ్యో దేవుడా, నువ్వు నిజంగా నాకు ఈ కడుపు నొప్పి తగ్గిస్తే నేను ఇక్కడి నుంచి చేతులు పడి చచ్చిపోతానేమో, కానీ మరి నువ్వు నా కడుపు నొప్పి తగ్గిస్తే నేను నిజంగా 100 మంది దైవ సేవకుల్ని లేక సంఘాన్ని పిలిచి భోజనాలు ఇట్టించుకుంటాను అనుకున్నాడు. అయితే తగ్గిపోవటం ప్రారంభించింది. కొంచెం సగం దిగిపోయాడు. అంత 100 మంది డబ్బులు ఎక్కువైపోతాయి కదా, 50 మందికి చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాడు. మళ్ళా కొంచెం దిగులోకి ఇంకా తగ్గిపోతా ఉంది. 50 మంది ఎందుకు, 20 మంది చాలు కదా అనుకున్నాడంట. అయితే మరలా కిందకి దిగిపోతులో పూర్తిగా తగ్గిపోయింది. ఈయన అనుకున్నారు, పీటర్ వెళ్ళండి పాస్టర్ గారిని ఒకరు సరిపోతుందిలే, ఇంకా అందరినీ ఎందుకు ఈ ఏసురత్నం కానీ వీళ్ళందరినీ ఎందుకంట ఒకరికి సరిపోతుందిలే. ఏంటి? మొక్కుబడి. దేవుని స్తోత్రం. మరి మన మొక్కుబడులు ఎలాగున్నాయి? మనం మొక్కుబడులు ఎలాగున్నాయి? కానీ ఆ వ్యక్తి మరి తర్వాత ఏం చేశాడంటే, మరి ఒక పాస్టర్ గారికి ఆకేసి భోజనం పెట్టి, మరి నేను పొలం వెళ్ళి వస్తున్నాను, మరి ఆ పండు పొలం అన్ని ఇచ్చేసి పంపించే పాస్టర్ గారికి అన్నారండి. అయితే ఇంతకీ భోజనం చేసిన తర్వాత పండు పొలం ఏమన్నా అట్టుకొచ్చారేమో అని, ఈ సీతాఫల పండు ఏమన్నా అట్టుకొచ్చారేమో, లేకపోతే యాపిల్ పండు అట్టుకొచ్చారేమో అని చూస్తే ఎక్కడా లేదు. కానీ బీరువాలో నెతికితే ఒక యాపిల్ పండు ఉంది. ఏంటది? బంగారంతో చేసింది. పండు ఇమ్మన్నారు కదా, అది కొమ్మలు ఇమ్మన్నారని ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. చూసారా? అంటే ఆయన అక్కడ ఎంత మొక్కుకున్నాడు? ఆయన 100 మందికి. ఆ 100 మందిది దేవుడు లాగేసుకున్నాడా లేదా? దేవునికి స్తోత్రం. అందుగురించే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మరి ఆయన వడ్డీతో సహా లాగేస్తాడంట మనం మొక్కుకున్నది చెల్లించకపోతే. అందుగురించి మరి స్తుతి యాగం అనేది మొట్టమొదటిగా మనం దేని నిమిత్తం చెల్లించాలి? మొక్కుబడుల నిమిత్తము చెల్లించేది. అందుగురించే బైబిల్లో అక్కడ మాట ఉంది, మనం చదువుతాము. ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతాం. 5వ అధ్యాయము 4వ వచనం, 5వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుతాం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని నెడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనులేందు ఆయనకి ఇష్టం లేదు. మొక్కుకొనిన దానిని చెల్లించకుండా కంటే మొక్కుకొనకుండటమే అది. చూసారా? మనము ఏదైతే మొక్కుకున్నామో, ఏదైతే అనుకున్నామో అది చెల్లించాలి. నిజమే. చాలాసార్లు కోయిటాకి వెళ్ళినప్పుడు మొక్కుకుంటాం. కోయిట్లో చాలా మంది మొక్కుకుంటారు ఎక్కువ. బయట దేశాల్లో నాకు ఇలా జరిగితే ఇలా చేస్తాను, ఇలా జరిగితే ఇలా చేస్తానని. కానీ రాను రాను ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు. కానీ మరి చాలాసార్లు బైబిల్లో చాలామంది భక్తులు నేను అది చేస్తాను, ఇది చేస్తానని అనుకున్నప్పుడు మర్చిపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? గుర్తుకి తెచ్చి దానిని మరలా నెరవేర్చేటట్లు చేశాడు. అలాగే యాకోబు ఏం చేశాడంటే, మరి ఆయన దేవుడు ఒక కళనిచ్చాడు. కళనిచ్చినప్పుడు ఇది దేవుని మందిరమే అని ఏం చేశాడు? అక్కడ రాడ్ మీద నూనె పోసి, ఇది మందిరం కడతాను నేను క్షేమంగా తిరిగి వెళ్ళి మళ్ళా వస్తేనే అని అనుకుని వెళ్ళిపోయాడు. కానీ మర్చిపోయాడు. కానీ అక్కడ మరలా దేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు ఎక్కడ మొక్కుకున్నావు, ఎక్కడ నూనె పోసావు, అక్కడ నువ్వేం చేయాలి? నా మందిరాన్ని కట్టమని గుర్తుకి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలాసార్లు మనకి గుర్తుకి తెస్తుంటాడు, కానీ దానిని మనము నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు నీ యొక్క స్తుతి యాగము దేవుని వద్దకు వెళ్తా ఉంది. కాబట్టి మరి మొక్కుబడుల నిమిత్తము చేసేది స్తుతి. అందుగురించే అంటున్నాడు. మరి లేవి 27వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. లేవి గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనం చదువు. ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏళ్ళు మొదలుకొని
దేవునికి స్తోత్రం. చూసారా, మనము విశేషంగా మొక్కుబడి చేసుకుంటే ఏం చేయాలి? అది తప్పనిసరిగా దాన్ని చెల్లించాలి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 23వ అధ్యాయం 21వ వచనం. 23వ అధ్యాయం 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొన్న తరువాత నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకుము. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. హల్లెలూయా. ఏం చేస్తాడు? వడ్డీలతో సహా రాబడతాడంట. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అక్కడ వడ్డీలతో సహా, చక్ర వడ్డీలతో సహా నువ్వు చెల్లింతానన్న టయానికి దాన్ని చెల్లించకపోతే మొక్కుబడి. అందుగురించి మనం మరి ప్రసంగిలో మనం చదివాము, మొక్కు కొనకుండటమే మేలు అంటున్నాడు. ఆ కింద వచనంలో దేవదూత వస్తుందంటే నీ దగ్గరికి జ్ఞాపకం చేయటానికి అయ్యో పొరపాటు జరిగిపోయింది అని అనకూడదంట. అక్కడ ఆ వచనంలోనే కింద వచనంలో ఉంది. అందుగురించి అంటా ఉన్నాడు, మనం ఏదైతే మొక్కుకున్నామో దానిని ఖచ్చితంగా చెల్లించినప్పుడు అది దేవునికి స్తుతి యాగం అంటేనది. అంతేగాని స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి అన్నంత మాత్రాన మరి ఆ విధముగా కూడా చెప్పాలి. కానీ దానికంటే మించిన స్తుతి యాగం అంటే ఏంటంటే, మరి స్తుతి అంటే స్తోత్రం స్తోత్రం హల్లెలూయా చెప్పడం అనేది స్తుతి. ఈ యాగం ఏంటంటే మనము అనుకున్న పనిని నెరవేర్చి దానిని సమర్పించటము, సాక్రిఫైస్ చేయటం. ఆదికాండం 31వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆదికాండం 31వ అధ్యాయము 13వ వచనం. నూనె పోసితువు, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువు ఆ బేతేలు దేవుడను. అది చూసారా, ఇందాక చెప్పాను కదా, యాకోబుకి గుర్తుకి తెస్తా ఉన్నాడు దేవుడు. అందుగురించి అన్నాడు కీర్తనలు 22వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. కీర్తనలు 22వ అధ్యాయము 25వ వచనం. మహాసమాజములు నిన్ను గూర్చి నేను నిన్ను గూర్చి కీర్తన పాడిదను, ఆయనందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు. అది చూసారా, ఎక్కడ చెల్లిస్తా ఉన్నారు? దేవునియందు భయభక్తులు గల వారి సమాజంలో, సంఘంలో వారు అనుకున్న రీతిలో ఈ రోజున ఏం చేస్తున్నారు? మొక్కుబడులు చెల్లిస్తా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అంటా ఉన్నాడు కీర్తనల 66వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కీర్తనల 66:14. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను. అది చూసారా, నేను నీకు చెల్లించేదను. ఈ మొక్కుబడి చెల్లించటం అంటే పెదవులలో నుండి ఏ మాట అయితే వచ్చిందో దానిని మనము చెల్లించాలి. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం, దేవునికి మనము స్తుతి యాగము. స్తుతి యాగం అంటే మనము మొక్కుకున్న దానిని సమర్పించటం. అయితే ఈ స్తుతింతాను లేక నేను ఇలాగ చేస్తాను అని మన జీవితంలో, ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే యాగం అనేది సాక్రిఫైస్. ఈ సాక్రిఫైస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన జీవితంలోనికి అది మన వలన కాలేనప్పుడు. మరి ఆ యొక్క దేవుడు మరి వారికి ఎంతో బలహీనత కలిగినప్పుడు అన్ని రకాల వైద్యులు చేసుకున్నారు, లేక అన్ని రకాలైనటువంటి మందులు వేసుకున్నారు, అన్ని రకాల పళ్ళు రసాలు తాగారు, అన్ని రకాలైనటువంటి విధముగా తినవలసినవన్నీ తిని, తాగవలసినవన్నీ తాగి, వేసుకోవలసిన మందులన్నీ వేసుకున్నా కానీ ఏం రాలేదు? నిరీక్షణ రాలేదు. అయ్యో చచ్చిపోతా నేను, లేకపోతే నా బ్రతికి ఏంటి? ప్రభువా నన్ను బ్రతికించు, నేను చనిపోతే మను నిన్ను స్తుతిస్తాదా? కానీ నేను బ్రతికిస్తే నేను నీకు ప్రజలందరి ఎదుట, మరి జనులందరి ఎదుట, సంఘమందరి ఎదుట నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని దైవజనులు మొక్కుకున్నారు. ఆ విధముగా ఏదైనా జరగలేనప్పుడు అది దేవుని మీద భారము పెట్టి, నీవే నన్ను బ్రతికించు, లేక నీవే నన్ను స్వస్థపరచు, నీవే నాకు ఈ పని చేయమని అన్నప్పుడు అది ఏమిటన్నమాట? అది
సమర్పణలోకి వెళ్ళిపోతుంది. అందు గురించి అక్కడ మొక్కుబడిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైనా పని జరగట్లేదు అనుకోండి, ఏం చేయాలి? మనము మొక్కుబడి చేసుకోవాలి. మొక్కుబడి చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ మరి ఒక గృహం కట్టాలనుకోండి, ఆ గృహము నిమిత్తము మరి నేను కట్టలేకపోతున్నాను. గృహము మరి భోజనాలు ఇప్పుడు ఎడతారు? గృహం కట్టేటప్పుడు చెప్పండి, ఎడతారు. కానీ మీ గృహము ఇంకా కట్టబడట్లేదు, మీకు దగ్గర డబ్బులు రావట్లేదు, ఉన్నాయి, ఖర్చు అయిపోతావన్నాయి. కానీ నేను చెప్తున్నాను, ఈ మొక్కుబడి ఎలా ఉండాలంటే పునాది రోజునే భోజనాలు ఎట్టుకుంటానని మొక్కుకోవాలి. అది అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నీ కార్యాన్ని చేయటానికి ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే అది జరగట్లేనప్పుడు ఏమైపోవాలి? ఆ ప్రార్థన మొక్కుబడిలోనికి వెళ్ళిపోవాలి. అందు గురించి హన్నా ఏమన్నది? పిల్లలు పుట్టట్లేదు ఏమని అన్నది? నాకు మగబిడ్డనిస్తే మళ్ళా నీకు సేవకి ఇచ్చేస్తానన్నది. మొక్కుకుందా లేదా? అలాగే ఏదైనా జరగట్లేనప్పుడు అది మొక్కుబడి చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మరి ఆ యొక్క బైబిల్లో మనం చూస్తే హన్నా మొక్కుకుంది, దేవుడు ఇచ్చాడు, నెరవేర్చాడు. ఇక యాకోబు మొక్కుకున్నాడు, మరి దేవుడు ఆశీర్వదించాడు. మరి ఇక్కడ మనం చూసాం, ఈ కీర్తన భక్తుడు ఆయన అనారోగ్యం నుండి, బలహీనతల నుండి, చావు బ్రతుకులలో నుండి ఈ యొక్క దావీదును రక్షించాడు. అందు గురించి అంటున్నాడు, సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను, నీవు నన్ను బ్రతికించావు ప్రభువా, అందరి ఎదుట నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. అందు గురించి మొదటి మాట మనం చూస్తా ఉన్నాం, స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మొక్కుబడులు. దేవుడు కొన్నిసార్లు ఈ వాక్యం అంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకు గుర్తుకు తెస్తా ఉంటాడు. ఏమైనా ఎప్పుడైనా మొక్కుబడులు చేసుకుంటే, కానీ అవి ఏం చేయాలి? మనం నెరవేర్చేయాలి. హల్లెలూయా. కానీ పూర్వం మొక్కుబడులాగా చేసుకుంటలేదు ఇప్పుడు. అలా కూడా చేసుకోకండి. ఏదైనా జరిగితే ఏం చేయించేవారు? ఏదైనా నాకు అద్భుతం జరిగితే గుండు కొట్టించేసుకుంటాను అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే తలనీలాలు అర్పిస్తాను అని. హల్లెలూయా. ఒక అతను ఉన్నాడు, మీకు గుర్తుకు తెస్తాను మళ్ళా. ఒకసారి చెప్పాను, మర్చిపోయారు. మా ఇంటి దగ్గర ఉన్నాడు ఒక అతను. ఆయన దుబాయ్ దేశం వెళ్తా ఉంటారు, స్థాపి మిస్త్రి అన్నమాట. వచ్చినప్పుడు అలా గుండు కొట్టించేయటమే, ఏళ్ళు వచ్చినప్పుడు అలా క్షేమంగా వచ్చి గుండు కొట్టించేస్తాను అనుకున్నాడంట. వచ్చినప్పుడు వెళ్ళకుండే. అప్పుడు నేను ఒకసారి మా ఇంటి ఎదురు ఉండాలి పొలం, కొబ్బరి తోట దింపి తీయడానికి వచ్చినప్పుడు, ఏమ్మా నువ్వు ఇప్పుడు గుండు ఎదుగుతుల్లో కత్తిరించేస్తాను ఏంటి అని అడుగా మా ఆడని అడుగా దేవునికి స్తోత్రం. అప్పుడు నా మా ఆయన మొక్కుకున్నాడండి, సంవత్సరానికి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మన మొక్కుబడులు అలా ఉండకూడదు. హల్లెలూయా. మన మొక్కుబడులు ఎలాగుండాలనంటే ఈ విధంగా స్తుతించేదిగా, దేవునికి మహిమ తెచ్చేదిగా, దేవునిలో మరి ఆనందం చేసేదిగా ఉండాలి. కాబట్టి నా మొదటి మాటను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనలు 50:23 కీర్తనలు 50:23 స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కాబట్టి ఆ వ్యక్తి చావు బ్రతుకులు ఉన్నప్పుడు ఎందుకు మొక్కుకున్నాడని అంటే దేవునికి మొక్కుబడులు చెల్లించుకున్నాడు. మరి ఆ మొక్కుబడులు చెల్లించడం ద్వారా లేక మొక్కుకున్నట ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? ఆ వ్యక్తి మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ప్రభువులో నేను ఇంకా బలపడాలి, లేక ప్రభువులో నేను ఇంకా సాగాలి, లేక ప్రభు రక్షణలో ఇంకా అనేకులకి చెప్పాలి, లేక ప్రభువులో నేను ఇంకా బలమైన రీతిలో ఉండాలని ఏం చేశాడు? మార్గాన్ని సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. అది ఈ స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఇలా కూటమి పెట్టుకుంటే ద్వారా ఏంటి? ఎవరికి మహిమ? దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన ఏదో గొప్పదానంకి పెట్టుకోవట్లేదు, లేక మరి ఈ వారం అంతా కూటమి లేదు కదా, ఈ రోజు కూటమి పెట్టచ్చు కదా అని కాదు. అక్కడ ఎందుకు? దేవునికి మహిమ వస్తా ఉంది. దేవుడు వారి జీవితంలో చేసిన మేలుని బట్టి, వారి యొక్క మరి భార్య విషయంలో చేసిన మేలుని బట్టి, వారి కుటుంబంలో చేసినటువంటి మేలులన్నిటిని బట్టి అంటున్నాడు,
స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుని. కీర్తనలు 56వ అధ్యాయము 13వ వచనం, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించేదను. చూసారా, ఇక్కడ అంటున్నాడు స్తుతి యాగాలను అర్పిస్తానంటున్నాడు. అంటే ఆయన ఎన్నెన్నైతే మొక్కుకున్నాడు అన్నీ కూడా అర్పించేస్తానంటున్నాడు, సమర్పిస్తానంటున్నాడు. కానీ అన్ని చూడండి, ఇక్కడ అందు గురించి పైనేమో స్తుతి యాగం అన్నాడు, ఇక్కడ స్తుతి యాగాలు అంటే ఎన్నెన్నైతే మొక్కుకున్నాడు అన్ని యాగాలు చెయ్యాలి, అన్ని హోమాలు చెయ్యాలి. అక్కడ మనం చెల్లించాలి. కానీ నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? బర్త్డేకి, మ్యారేజ్ డేకి, పుట్టినరోజుకి అన్నిటికి కూడా ఒకే కూటం, అంటే ఒక్కసారి యాగం అయిపోతుంది. చూసారా, అంటే ఇక్కడ అంటున్నాడు నీకు స్తుతి యాగములు అర్పించేదాన్ని, ప్రతి దానికి మనం చెల్లించాలని ఉన్నది అక్కడ స్తుతి. అందు గురించి చాలాసార్లు దైవజనులు చెప్తుంటారు, ప్రతి దానికి మనం ఏం చేయాలి? కూటం పెట్టుకోవాలి, స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతా కూటాలు మనము పెట్టుకోవాలి. ప్రతి దానికి కూడా ఏ మేలు జరిగినా కూడా కూటాలు పెట్టుకోవాలి. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో మరి చాలామంది కూటాలు ఇట్టుకోవట్లేదు, కానీ ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకొని అందరూ చూస్తారని ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు, అంతే. కానీ అది కాదు దేవునికి ఇష్టమైనది ఏంటన్నమాట, మరి నీ స్తుతి యాగాలను సమర్పించేదని అంటున్నాడు. యిర్మీయా 33వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి తీసిన వాళ్ళు. యిర్మీయా 33వ అధ్యాయము 10వ వచనం, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయిన, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు. ఈ స్థలములలో మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణంలోనే, యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లు కుమారుని స్వరమును, పెండ్లు కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చు వారి స్వరములను మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్తులు నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేయాలి? స్తుతి యాగములు అంటే, యాగములు అంటే ఏంటని చెప్పాను? మొక్కుబడులు, సమర్పణ. కాబట్టి యాగాలు ఎక్కడ తీసుకురావాలి అంటే, మనం మొక్కుకున్నటువంటి ఈ కూటమే కాదు, మొక్కుకున్న కోడైనా, మొక్కుకున్నటువంటి మేకైనా, మొక్కుకున్న డబ్బైనా, మొక్కుకున్న మరి చెట్టు యొక్క ప్రథమ ఫలమైనా, లేక మొక్కుకున్నటువంటి అది బంగారమైనా వెండైనా. బంగారం ఇది తెస్తున్నామా మనం ఇంట్లో ఎత్తుకుంటాం, లేకపోతే మెల్ల వేసుకుంటాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఏం చేసేవారంటే, దేవునికి ఏమి ఇచ్చేవారు? దేవుని మందిరం కడుతున్నాను లేక ఫలానా పని ఉంటే వాళ్ళ దగ్గరున్న చెవులకి వారి గొలుసులు, వడ్డానాలన్నీ కూడా తెచ్చేసి దేవుని సన్నిధికి సమర్పించేసేవారు. కానీ అటువంటి సమర్పణ మనకుంది. అందు గురించి ఇక్కడ అన్నాడు, యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములను తీసుకురావాలి. అప్పుడు నీ గృహములో ఆనంద స్వరము, పెండ్లి కుమార్తె స్వరము, పెండ్లి కుమారుని స్వరము, సంతోష స్వరమును వినిపింపజేస్తానంటున్నాడు. హల్లెలూయా. చూసారు ఎంత గొప్ప మాట రాశాడు ఇక్కడ. మరి అన్నాడు యెహోవా మందిరంలోనికి స్తుతి యాగాలంటే మనం మొక్కుకొని మొక్కుబడులన్నీ తెచ్చేయాలి. మరి తెస్తా ఉన్నామా? చెప్పండి. మొక్కుకున్నవన్నీ కూడా తెచ్చేయాలి. మరి ఇది వరకు నా చిన్నప్పుడు అయితే చాలా కోళ్ళు ఇచ్చేవారు. ఇస్తున్నారు ఇప్పుడు? కోడి లేకుండా ఎన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోడి పెట్ట. అయ్యి బాబు 2 ఏళ్ళు ఇచ్చేయాలా అని అనుకుంటున్నారు అన్నమాట. ఇవ్వట్లేదు ఎవరైనా కోడి పెట్ట అండి. ఇస్తున్నాను ఇప్పుడు కోడి పెట్ట. ఎప్పుడని సంతలో వచ్చిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? కాబట్టి స్తుతి యాగములను మరి చేయాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలములను అర్పించుదుము. అంటే మన హృదయం ద్వారా, మన నోటి నుండి వచ్చినటువంటి స్తుతి ఆరాధన ద్వారా మనము దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే హెబ్రీ 13:15లో స్తుతి యాగము చేయుదును అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలము, అంటే మన నోటి నుండి, మన పెదాల నుండి, మరి మన హృదయములో నుండి ఏం చేయాలి? అన్ని స్తోత్రాలు చేయించాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 స్తుతి, హల్లెలూయా హల్లెలూయా అని అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అన్నమాట?
దేవుని సన్నిధికి వెళ్తారు. అందు గురించి దూతలు ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు ఆయనని స్తుతిస్తా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట ఇంతటితో ముగిస్తా ఉన్నాను. రెండో మాట మూడో మాట కూడా నేను తొందరగా చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. రెండవ మాట ఏంటంటే రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునని దేవుని వాస్తవమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇప్పుడు రెండో మాట ఏంటంటే, మొదటిది స్తుతి యాగము సమర్పించాలి, రెండోది సజీవ యాగముగా, అంటే సజీవంగా ఉన్నది. ఇప్పుడు చూడండి, ఏదైనా మరి కోడు మేక ఇస్తానన్న వాళ్ళు చచ్చిపోయి తట్టుకొచ్చిస్తారు చాలామంది. ఆ మంచి ఆవులు ఇది వరకు ఏం చేసింది, రోడ్లో యాక్సిడెంట్ అయిపోయి ఆ కాలు కుంటుతున్నటువంటి ఆ కోడి అట్టుకొచ్చి ఇచ్చిందంట. నేను మంచిది ఇస్తాను అని అనుకున్నది ముందు ఏం చేసింది, ఆ కోడి ఆ కారు కింద అడిపోతే అది కాలు ఇరిగిపోయింది. దేవునికి ఇస్తాను అనుకున్నాను కదా, ఎలాగ ఇది ఇచ్చేద్దాంలే, మనం మంచి కోడి ఎందుకు లేవటం అనుకున్నాను. చూసారా? కానీ మనము అవి కాదు చేయవలసింది, దేవునికి మనం ఏదైతే, అందు గురించి బైబిల్లో ఖచ్చితంగా చెప్పాడు, దేవునికి సమర్పించినప్పుడు కుళ్ళిది కానీ కుంటిది కానీ పాడైపోయింది కానీ అది దేవుని సన్నిధికి అర్పించకూడదని అన్నారు. కాబట్టి సజీవ యాగం అంటే బ్రతుకున్నది మంచిది అర్పించాలి. అంటే ఇక్కడ అన్నాడు సజీవ యాగముగా మీ శరీరములను, అది మన శరీరాలని సమర్పించాలి. స్తుతి హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తే సజీవ యాగంగా మన శరీరాలు సమర్పించుకోవాలి. అలాగా సమర్పించుకున్నటువంటి వారిలో ఎవరన్నా ఉన్నారా అని మనం చూస్తే, స్టెఫను ఏం చేశాడు చెప్పండి? స్టెఫను రాళ్ళుతో కొడతా ఉన్నారు. మరి నీవు మరి దేవుని చూస్తున్నావా, నువ్వు గొప్పవాడువా, మరి లేక ఈ యొక్క స్వార్థ ఆపి అని లేక అనేక హింసలు చేస్తూ ఉన్నప్పుడు ఏమన్నాడు ఆయన? అయ్యో, నన్ను ఏమి చేయొద్దు, నేను ఈ యొక్క స్వార్థ మానేస్తాను లేక మరి ఈ యొక్క బోధ మానేస్తాను అనలేదు. ఏం చేశాడు ఆయన? తన యొక్క మరి శరీరాన్ని సమర్పించాడు. రాళ్ళుతో కొట్టి ఆయన చంపేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అన్నాడు, ప్రభువా, నా ఆత్మని నీ సన్నిధికి మరి సమర్పిస్తున్నాను, చేర్చుకో ప్రభువా అని ఆయన ప్రార్థన చేసి తల ఉంచి తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టాడు స్టెఫను. అలాగే పౌలు, పేతురు, ఈ వీళ్ళందరి మరణాలను మనం చూస్తే సజీవంగా ఉన్నప్పుడే వాళ్ళని ఏం చేశారు? సిలువ వేసి చంపారు. సజీవంగా ఉన్నప్పుడు వారి శరీరాలను నలగొట్టారు, చంపారు. కానీ మరి అక్కడ అంటున్నాడు సజీవ యాగముగా సమర్పించుకోవాలి దేవుని కొరకు. హల్లెలూయా. మొదటిది స్తుతి యాగం అంటే మొక్కుబడులు, రెండోది శరీరంలో అంటే ఇక సజీవ యాగం, ఈ శరీరాన్ని దేవుని కొరకు సమర్పించుకోవాలి. మరి మనం ఈ శరీరం మీద ఏమన్నా కొంచెము మరి బాధ మరి పడితే మరి ఏమవుతుంది? మనము తట్టుకోలేము. ఈ శరీరాన్ని దేవునికి మరి సమర్పించవలసినటువంటి వారమైనా మరి మనం దేవునికి సమర్పిస్తా ఉన్నామా? ఈ శరీరముతో పాపాలు చేయకూడదు. ఈ శరీరముతో అనేకమైనటువంటి పాపాలు కంటు ద్వారా చూస్తున్నారా లేదా మీరు? నేను ఎక్కడ వెళ్తున్నాను? నా కంటు ద్వారా చూడండి, ఇటు కంటు ద్వారా, నోటి ద్వారా, ఆలోచనల ద్వారా, చేతుల ద్వారా, పాదాల ద్వారా, కడుపు ద్వారా, మన శరీర అవయవంలో దేని ద్వారా కూడా పాపం చేయకూడదు. ఇవన్నీ కూడా ప్రభువుకి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అలాగా స్టెఫెను, పౌలు, పేతురు మరి చూడండి, సువార్త నిమిత్తం మాకు ఒరిస్సాలో ఏం పేరు? గ్రహాం స్టీవెన్ ఆస్ట్రేలియా నుండి వచ్చినప్పుడు స్వార్థ చేస్తూ ఉంటే వాళ్ళని సజీవంగా ఏం చేశారు? కాళ్ళు పెట్టి అంటించేశారు. స్వార్థ చెప్పదు భయంకరమైనటువంటి. కానీ ఆ మూర్ఖులు, కానీ దేవుడు వాళ్ళందరినీ మార్చాడు. కానీ ఏంటంటే దేవుని కొరకు మనము అవసరమైతే చనిపోవటానికి లేక దేవుని కొరకు మనము బ్రతకటానికి ఎటువంటి కష్టమైన మరణమైన అలాగే జీవించారు. అలాంటి గురించి మొదటి స్తుతి యాగం చేయాలి, రెండోది సజీవ యాగముగా చేయాలి. రాకరిది మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే మరి ఎంత సమయమైనా చెప్పమన్నారు, కానీ మరి మీరు స్కూల్కి వెళ్ళేవారు ఉన్నారు, అందు గురించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మూడో మాట, ఆఖరి మాట, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మరియు
మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించు. మొదటిది స్తుతి యాగము, రెండవది సజీవ యాగము, మూడోది విశ్వాస యాగం. ఏమన్నది అక్కడ? విశ్వాస యాగం. విశ్వాస యాగం అంటే మన విశ్వాసాన్ని ప్రభువుకి సమర్పించాలంటే చూడండి, ఇప్పుడు ఇది వరకు మన విశ్వాసాలు ఎలాగుండి అని అంటే దెయ్యానికి భయపడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు? గద్దె కాడకి లేక అక్కడెక్కడ చూపించుకోవడానికి వెళ్ళేవారు. కానీ విశ్వాస త్యాగం అంటే అది మానేసి మన ప్రభువైన యేసు వద్దకు వచ్చి విశ్వాసముతో దేవుడు ఈ దయ్యములను వెళ్ళగొడతాడో, లేక మరి అనారోగ్యంతో ఉన్నప్పుడు, మరి బలహీనతతో ఉన్నప్పుడు ప్రతి దాని కొరకు మరి ఇంకా నీ నీరసం తగ్గదు, అక్కడికి వెళ్ళి చూపించుకో, లేక తావిది కట్టించుకో, లేకపోతే అది కట్టించుకో, మెల్లోకి వృద్ధాలకి కట్టించుకో, చేతులు కట్టించుకో అని అన్నప్పుడు ఏం చేస్తుంటారు? చాలామంది చేసుకుంటారు. ఇలా చూసారా మీరు? ఏంటి హెచ్చరికలైనా ఏమంటారు? అట్లా దేవునికి స్తోత్రం. అలాగన్నప్పుడు ఏం చేస్తున్నారు? అటువంటి విధానంగా మనం జీవించాం. కానీ ఏం చేసాం? ఈ విశ్వాసంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, విశ్వాస యాగం అంటే విశ్వాసానికి మరి మనము సమర్పించుకోవాలంటే ఈ విశ్వాసంలో మనం జీవించాలి. అంటే ఆ పూర్వం ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఇప్పుడున్నటువంటి విశ్వాస యాగం ఏంటి? పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేయించుకుంటే స్వస్థత కలుగుతుంది, లేక దెయ్యం వెళ్ళబట్టబడుతుంది, లేక మేలు కలుగుతుంది, లేక నేను ఆశీర్వదించబడతాను. ఈ విశ్వాస యాగం అంటే. కానీ పూర్వము మరి నువ్వు ఆ పూజ చేయి, లేక ఈ పూజ చేయి, లేక మరి ఆ మంత్రకాన్ని తీసుకురా, ఈ మంత్రకాన్ని తీసుకురా, లేకపోతే ఈ పూజ రాసుకో, అవునా కాదు? లేకపోతే తల కింద ఏంటది తోసి పనులు తిరుగుతున్నాయి కదా, ఏం చేస్తారు? అవి సోళ్ళు మంత్రించుకుని అటుకొచ్చేట్టుకమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన చుట్టూరు ఏమున్నాయి చూసారా? అంటే అది పూర్వము. కానీ ఇప్పుడు మనం ఏంటన్నమాట? ప్రార్థన, విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా ఏమవుతాయి? పారిపోతాయి. అవి రావు మనకి. హల్లెలూయా. నాకు ఎప్పుడు పాము కనిపించినా అక్కడే ప్రార్థన చేస్తాను. అస్సలు దాంట్లో తేడా లేదు. ప్రభా ఈ పాము కనిపించింది, నా మీద తాగపట్టి రాకుండా వచ్చి వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రభా మా చుట్టూ నీ రక్తానికి చూచే పాము రాకుండా మళ్ళా కూడా చేస్తాను. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఆ తోసి పాములు పాకపడుతుంది, మంచం కింద దూరిపోకుండా మంచం కింద వచ్చి ఉంటాయి. కానీ మనకు తెలియదు. కానీ ప్రార్థన ద్వారా యేసు రక్తము ఏం చేస్తుందో మన చుట్టూ కాపుదల ఉంటుంది. అందు గురించి విశ్వాస యాగము. అందు గురించి ఇక్కడ అన్నాడు, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలో పానార్పణగా పోయబడతాము. అంటే విశ్వాసాన్ని మనము యాగముగా సమర్పించాలి. అంటే మన విశ్వాసాన్ని లోక సంబంధమైనది ఉండకూడదు. బైబిల్ ఆధారం చేసుకుని, ప్రభు వాక్యాన్ని ఆధారం చేసుకుని, ప్రార్థనను బట్టి మనము ఈ విశ్వాస జీవితంలో మనము సాగాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యాగం అనేది పవిత్రమైనదని, లేక ఈ యాగం అనేది మరి విలువ కలిగినది, ఆత్మ గౌరవం కలిగింది, ప్రేమ మరి యొక్క నమ్మకమైనది, మరి ఇది శ్రేయస్కరమైనది. ఇక్కడ మనం చూస్తే ఒక అవకాశాన్ని పొందటానికి, లేక ఒక దీవెన పొందటానికైనా, లేక స్వస్థత పొందటానికైనా, ఏదైనా మేలు పొందటానికి మరి దానిని విలువతో ఇచ్చే కొనబడిందంట. అంటే ఆ విలువతో ఇచ్చి మనం ఏమీ కొనలేం. కానీ మందు గురించే ఆక మొక్కుబడుల ద్వారా దాన్ని మనం ఏం చేసుకుంటున్నాము? తీర్చుకొనగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మొదటి మాట మనం చూస్తున్నాం. ఏంటి చెప్పండి? స్తుతి యాగము, రెండోది సజీవ యాగము, మూడోది విశ్వాస యాగము. ఇంకా మరి దీనికి రిలేటివ్ వాక్యాలు చాలా ఉన్నప్పటికీ నేను చదివి ముగిస్తాను. చూడండి, హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి చాలా యాగాలు మరి లేవు బైబిల్లో. మూడే యాగాలు. ఒకటి స్తుతి యాగము, రెండోది సజీవ యాగము, మూడోది విశ్వాస యాగం. కానీ ఆ యాగాల లోపలకు వచ్చి ఏమిటంటే మరి దాన ధర్మాలు చేయటం కూడా ఒక యాగం. అందు గురించే మరి గోదానము, లేక ఇది భూదానము, లేక ఇది వస్త్రదానము, అన్నదానం, ఇవన్నీ ఏంటన్నమాట? యాగాలంట. హల్లెలూయా. అందు గురించి అక్కడ హెబ్రీలో నేను లాస్ట్ చదివాను. అవన్నీ చేయటం ద్వారా ఏమవుతుంది? దేవునికి ఇష్టంగా మారుతున్నాం. అప్పుడు మనం అనుకున్నాయి
నెరవేర్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి స్వస్థత పడినప్పుడు లేక ఒక వ్యక్తి మేలు జరిగినప్పుడు ఆ వ్యక్తి ఉపకారాలు చేయటం నేర్చుకోవాలి, దాన ధర్మాలు చేయటం నేర్చుకోవాలి. తద్వారా మన జీవితంలో అలాంటి మరి కార్యాలు మరి దేవుడు మరి అద్భుత కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.